ఎవరు వస్తున్నారో మీకు తెలుసా? హలో, మీకు తెలుసా? హలో, మీకు తెలుసా సార్? తెలియకపోతే తెలియదని చెప్పండి, ఎందుకంత సీరియస్గా చూస్తారు? ఓకే, మా గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. అతని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అతను పెద్ద పిలుపు, పెద్ద అరుపు. వాడు వస్తే మీరందరూ కప్పుకోవాలి పరుపు. మామూలుగానే వాడు వస్తే మీరు తిప్పుకోలేరు మీ చూపు. ఆడంతే, అదో టైపు. వాడెవడో కాదండి, మన హైదరాబాద్ నగరానికే పెద్ద దాదా, కృష్ణానగర్ పట్టిన బాధ. అతడే మిస్టర్ శ్రీశైలం కెరాఫ్. వెల్కమ్ సార్, వెల్కమ్ శ్రీశైలం గారు, వెల్కమ్ మై షో సార్, వెల్కమ్ మై షో. తప్పు గెలుపు ₹1,00,00,000 ఆడే ఉంటుంది రే రే. ఓహో సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ అని చెప్పారు, మైక్ ఇచ్చారా? సారీ సార్, మిస్ అయింది, కొద్దిగా అక్కడ పెట్టున్నాం, చూసుకోలేదు. పెట్టాలా? సారీ సార్, సారీ, తప్పుగా అనుకోవద్దు. మా ప్రోగ్రామ్ గురించి వచ్చారా? యా సార్, ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మా కండిషన్స్ అక్కడ ఉన్నాయి సార్, చదివారంటే స్టార్ట్ చేసేద్దాం. మీరు కాదండి సార్, మిమ్మల్ని సార్, మీరు చదివితే. ఏరా బలిసిందా? తప్పు గెలుపు ₹1,00,00,000. అన్ని జవాబులు కరెక్ట్గా చెప్పిన వారికి బహుమతి నాకారా? మళ్ళీ బోర్డు పెట్టడం అవసరమా? అవసరమా? ఫార్మాలిటీ సార్, సార్ ఫార్మాలిటీ. ఓకే సార్, స్టార్ట్ చేద్దామా? ఓకే రండి సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ శ్రీశైలం గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. పెట్టవయ్యాడా, కూర్చోనివా? అరే ఏం చెప్పాడు? కూర్చోనివా ఆయన్ని? టేక్ యువర్ సీట్ అంటే దా కూర్చున్నాను రండి. స్టార్ట్ చేద్దామా? చేసుకో. ఓకే సార్, స్టార్ట్ చేయమంటారా? చేసుకోరా. సార్, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, వాటికి మీరు సరైన ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే ఏరా ఏరా బ్యాక్ బా. సార్, స్టార్ట్ చేయమంటారా? చేసుకో. రెడీ? వెల్కమ్ టు తప్పు గెలుపు. ఎన్నిసార్లు చెప్తారా? ఎన్నిసార్లు చెప్తా? సారీ సార్, స్టార్ట్ చేయమంటారా? అంటే ఓకే సార్, ప్రేక్షకుల కోసం ఇంకొకసారి నేను చెప్పుకోవాలి మా ఫార్మాలిటీ అంతా. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయమంటారా? చేసుకో సార్, ఫస్ట్ క్వశ్చన్ సార్. చేసుకోరా. ఓకే, అంటే వింటున్నారా లేదా కాన్సన్ట్రేషన్? ఓకే సారీ సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్. మీ ఆవిడ ఎక్కువగా మిమ్మల్ని దేనితో కొడుతుంది? మా ఆవిడ దేనితో కొడితే నీకు ఎందుకు? క్వశ్చన్ అలా ఉంది సార్. క్వశ్చన్ అలా ఉంది సార్, మరి నేను చేయమంటారు ఈ డాడ్. ఓకే సార్, స్టార్ట్ చేద్దామా? మీ ఆవిడ మిమ్మల్ని ఎక్కువగా దేనితో కొడుతుంది? ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్, మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఏ గరిటెతో, బి చాటతో, సి చీపురతో, డి రోకలితో. ఆలోచించుకోండి సార్, ఆలోచించుకుని నిదానం చెప్పండి. చీపురుతో. సి చీపురుతో. పక్కా సార్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేయండి సార్. అరే డాన్ అయితే చీపురుతో కొట్టదా భయ్యా? కొడుతుంది. ఏమే ఇంట్లోనే, ఎక్కడే డాన్, బయట కాదు, ఇంట్లో కాదు, అది గుర్తుపెట్టుకో నువ్వు. చెప్పు. సి ఫిక్స్ సార్? ఫిక్స్ సార్. చీపురుతో. పక్కా సార్. చూడండి సార్ ఎలా కొట్టిందో, చూడండి సార్, ఇంకో గుర్తులు అలాగే ఉన్నాయి. ఓ సార్, అప్పుడెప్పుడో కొడితే ఇంకా గుర్తులు అలాగే? అప్పుడెప్పుడో కాదు సార్, ఇంకొక వచ్చేటప్పుడు కొట్టింది. వచ్చేటప్పుడు కూడా కొట్టిందా? ఎందుకు సార్? ₹1,00,00,000 గెలుచుకురమ్మని. ₹1,00,00,000 గెలుచుకురమ్మని ఆ విధంగా కొట్టిందా? అవును సార్. ₹1,00,00,000 గెలుచుకోరమ్మని చెప్పడానికే ఇలా కొడితే, గెలుచుకోకపోతే ఈడి పని. ఓకే సార్, సి ఫిక్స్ చేయమంటారు? ఎస్ ఫిక్స్. చీపురుతో. మీ ఆవిడ మిమ్మల్ని చీపురుతో కొడుతుంది? ఎస్ సార్. చీపురుతో కొడుతుంది. ఓకే సరే, చీపురుతో కొడుతుంది. ఓకే, దట్ ఈస్ రైట్ ఆన్సర్ మిస్టర్ శ్రీశైలం గారు, రైట్ ఆన్సర్. సార్, చిన్నగా సార్, ఇరిగిపోతుంది చేయరు, మళ్ళీ మేము డబ్బులు కట్టుకోవాలి. ఓకే సార్, సెకండ్ క్వశ్చన్. సార్, మీరు కొంచెం దూరం ఉన్నారు సార్, భయం వస్తుంది. చెప్పండి సార్. సెకండ్ క్వశ్చన్. మీ ఆవిడ ఎలా ఉంటుంది? సార్, మంచి క్వశ్చన్ సార్, ఎందుకంత సీరియస్గా చూస్తారు? మంచి క్వశ్చనే కదా. మీ ఆవిడ ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ అందంగా ఉంటుంది, ఆప్షన్ బి ముద్దొస్తూ ఉంటుంది, ఆప్షన్ సి గిల్లితే కందిపోయేలాగుంటుంది, ఆప్షన్ డి చేట మొహంతో చండాలంగా ఉంటుంది. సార్ ఈ క్వశ్చన్ వద్దు సార్. సారీ సార్, మార్చలేము క్వశ్చన్. ఫిక్స్ వద్దు సార్ ఈ క్వశ్చన్. సార్, ఇది మేమేం చేయలేము సార్, గేమ్ రూల్, అది కష్టం. ఫిక్స్ క్వశ్చన్, ఏదో ఒకటి ఫిక్స్ చేయండి సార్, ఏదో ఒక ఆప్షన్ ఫిక్స్ చేయండి సార్. ఆప్షన్ డి సార్. ఆప్షన్ డి ఫిక్స్. ఆప్షన్ డి అంటే కుదరదు సార్. ఆప్షన్ డి అంటే ఏంది? క్లారిటీకి తెలియాలి వాళ్ళకి. నీకు నాకు తెలుసు ఆప్షన్ డి అంటే ఏందో, నా ముందర పేపర్స్ ఉన్నాయి కాబట్టి, కానీ వాళ్ళకి తెలియదు ఆప్షన్ డి అంటే ఏంది. కరెక్ట్గా చెప్తే ₹1,00,00,000 పోతుంది, అది నన్ను చంపేస్తుంది. ఓకే సార్,
ఆప్షన్ డి. ఆప్షన్ డియే సార్. ఆప్షన్ డి అంటే ఏమిటి? ఆప్షన్ డి. చాట మొహంతో చండాలంగా ఉండదు సార్ అది. అది సార్ మాకు కావాల్సింది. మళ్ళీ క్లారిటీగా మీ ఆవిడ క్లారిటీ క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పాలి సార్. మాకు రూల్ అది. చాట మొహంతో చండాలంగా ఉంటుంది సార్. ఓకే ఓకే. చాట మొహంతో చండాలంగా ఉంటుంది. అవును సార్. పక్కా సార్. ఫిక్స్. బాగా గుర్తెచ్చుకున్నారా? బాగా గుర్తించుకున్నాను సార్. బాగా గుర్తెచ్చుకోండి సార్. సార్ ఎన్నిసార్లు చదువుకోవాలి సార్ అది? చాట మొహంతో చండాలంగా ఉంటుందని చెప్తుంటే. ఓకే మిస్టర్ శ్రీశైలం గారు, దట్ ఈస్ రైట్ ఆన్సర్. పాపం బాడీ గార్డ్స్. ఓకే సార్. ఓకే సార్. థర్డ్ క్వశ్చన్. బాగా అలసినట్టున్నారు కదా సార్. చిన్న బ్రేక్ ఏమైనా తీసుకుంటావా? బ్రేక్. ఓకే చూస్తూనే ఉండండి. తప్పు గెలుపు ₹1,00,00,000 షార్ట్ బ్రేక్. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్. సార్ ఏం సార్ ఇది? ఇప్పుడు దాకా విలన్ గా రౌడీగా ఆ విధంగా ఉన్నారు, మళ్ళీ లైఫ్ బాయ్ అంటున్నారు. Break వెల్కమ్ బ్యాక్. బ్రేక్ అంటే మీకు కాదు సార్, మాకు. వెళ్ళిపోండి. రెడీ? ఓకే రెడీ. వెల్కమ్ బ్యాక్ టు తప్పు గెలుపు ₹1,00,00,000 గేమ్ షో. ఓకే సార్ స్టార్ట్ చేద్దామా? చేయండి. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? స్టార్ట్ చేద్దాం సార్. థర్డ్ క్వశ్చన్. ఓకే సార్ మిమ్మల్ని థర్డ్ క్వశ్చన్ అడుక్కోరా. మీ ఆవిడ ఎలాంటిది? మా ఆవిడ ఎలా అంటే దీనికి ఎందుకురా? సార్ నీకెందుకురా? ఓ అలాగా సార్. మీ ఆవిడ ఎలాంటిది? ఆప్షన్ ఏ. ఆగండి, అన్నీ మామిడి మీదేనా? ఇంకేం అడగరా మీరా? ఉన్నాయిరా. ఏమున్నాయి? పక్కింటి ఆవిడ ముందు అడగమంట? బాబోయ్ వద్దు కదా. వద్దు. మీ ఆవిడ బెస్ట్ కదా. నువ్వు యాంకరింగ్ వచ్చి పక్కింటి ఆవిడ మీద అడగమంటావు. ఎవరు నువ్వు ఆవిడ దొరికేవారు మాకు? ఇన్ని ఎవరండి పిలిచింది ప్రోగ్రామ్కి? అడగమంటారా? అడగండి. మీ ఆవిడ ఎలాంటిది? ఆప్షన్ ఏ ప్రేమగా లాలిస్తుంది, చేయదా? పడగదిలో ముద్దులిస్తుంది, నీకెప్పుడు పెట్టుండదు. థర్డ్ ఆప్షన్ సార్. ఆప్షన్ సి అలిసిన నీకు సేవ చేస్తుంది. నేను చేస్తాను సార్ దానికి. అలిసిన మాది తెలుస్తుంది. ఆప్షన్ డి సార్ ఇవన్నీ చేయకపోను ఇంటి పనులన్నీ నీతో చేయించుకొని ఎగిచ్చి కాలుతుంది అంతది. ఈ ఆప్షన్స్ ఎలా చేసినా పర్లేదు కానీ అన్ననైతే బొర్లిచ్చి కొడుతుంది. ఆ కొట్టేటప్పుడు అన్న రియాక్షన్ చూడాలి. అర్రే అన్న రే అన్న ఏంటండి మీ అన్నని బొర్లిచ్చి కొడుతుంది. ఓకే సార్. ఆప్షన్ ఓకే సార్. మీ ఆవిడ ఎలాంటిది? అడిగాను సార్. అది ఆప్షన్ అది ఇంట్రెస్ట్గా ఉంది చేయడానికి. ఓకే ఇవన్నీ చేయకపోను. ఆప్షన్ డి సార్ ఇవన్నీ చేయకపోను మీ ఇంటి పనులన్నీ మీతో చాలా చేయించుకొని మిమ్మల్ని ఎగిచ్చి కాలుతుంది అంతా. అది నిజమేనా? నిజమే సార్. నిజమేనా? నిజమే సార్. అది చిన్నగా కొట్టదు సార్. దాని అమ్మ జీవితం ఎక్కడ పడితే అక్కడ కొడతారు సార్. కుట్టుకోలేంటే కొడతారు సార్. దాని అమ్మ జీవితం. శ్రీశైలం గారు నిజం చెప్పమంటారా? నువ్వెందుకు బాధపడుతున్నారా? ఎందుకు బాధపడుతున్నావు? పరిస్థితి కూడా అంతే సార్. నువ్వు బాధపడకరా సామె. నువ్వు బాధపడినది నన్నే కొడుతుందిరా. ఇదేనమ్మా సార్. మీకు విషయం చెప్పమంటారా? మనద్దరి పరిస్థితే కాదు సార్. ఆల్మోస్ట్ చూసే పరిస్థితి అంతా అంతే సార్. అవునా? అందరూ సార్ మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళు చెప్పుకోవట్లేదు, అంతే తేడా. అవునా సార్? ఇంకో విషయం తెలుసా? మనల్ని మన భార్య 2-3 రోజులే కొడుతుంది. వాళ్ళ చెప్పలేదు సార్. అంతేనా? 24 hours 24/7 24/7 కాదు సార్, 365 days. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. అన్నా నువ్వు డాన్ అన్న అట్లా చేయకూడదు. రే ఏమే డాన్ అయితే పిల్లలు ఉండరా? డాన్ పిల్లలు కొట్టరా? ఓకే సార్. మీరు వేరే ఆప్షన్ మీరు ఫిక్స్ చేయండి సార్. ఏనా, బీనా, సీనా, డీనా? చెప్పారు కదా సార్. ఆప్షన్ డి. ఆప్షన్ డి పక్కా ఫిక్స్. ఇంకే వేరే మాటే లేదు. ఓకే. ఆప్షన్ డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. మీ భార్య మీద అడుగుతుంటే మీ క్వశ్చన్స్ మీకంటా సార్. ఇంటికి పోతే తెలుస్తుంది అంటారా? ఓకే సార్. ఇదే మీ చివరి ప్రశ్న. ఇందాక మీరు బాధపడ్డారు అన్ని మీ ఆవిడ మీదనని, అందుకే పక్కంటి ఆవిడ మీద అడుగుతున్నాం. అడగమంటారా? అడగండి సార్. పక్కంటి ఆవిడ మీద అడగండి సార్. మమ్మల్ని కొడతారు సార్ అడిగితే. అలా కాదు, మేము చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ మార్చేవండి మీకోసం. ఓకే ఇదే ఫస్ట్ అండి మీ చివరి ప్రశ్న. ఓకే. యాసిడ్ చేతి మీద పడితే ఎలాగుంటుంది? ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. ఆప్షన్ ఏ సమ్మగుంటుంది, ఆప్షన్ బి మత్తుగుంటుంది, ఆప్షన్ డి సువాసన వెదజల్లుతుంది, ఆప్షన్ డి మండుతుంది. ఆప్షన్ డి మండుతుంటది. ఎవరికి సార్? మీకా సార్? ఆప్షన్ డి మండుతుంటది సార్. ఫిక్స్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాన్ఫిడెంట్. ఆల్రెడీ పడింది సార్. ఎక్కడ పడింది నేను చెప్పను.
అరే అరే ఐడియా తెలియాలి కదా సార్, ఎక్కడ పడిందో కూడా కొంచెం చెప్పండి. ఎక్కడ పడితే చెప్పాలి సార్, చూపించమంటారా? చూపిన అవసరం లేదు, చెప్తే చాలు. చెప్పలేరా? చెప్పలేను. చెప్పుకోలేని పరిస్థితిలో పడినట్టుంది చూపిలేని పరిస్థితులు పడింది సార్. సార్. శ్రీశైలం గారు ఇందాక నేను గమనించాను, మీ ఆవిడ మీద అడుగుతున్నప్పుడు అలా మీరు చాలా బాధపడ్డారు. వేరే క్వశ్చన్ వస్తే మీలో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి పొంగుచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అంతేను సార్, ఆల్మోస్ట్ భర్త మీరు చెప్పారు కదా, కొడుతుంది సార్ అది. ఓకే ఓకే, మీరు వద్దు, మిమ్మల్ని ఏడిపోయాలని మాకు ఇష్టం లేదు. ఓకే, ఆప్షన్ సి, ఆప్షన్ డి మండుతుంది. ఫిక్స్ ఫిక్స్, పక్కా 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 పక్కా. మీరు దేని ఫిక్స్ అయ్యా అన్న దేనికి ఫిక్స్ చేసినా అమ్మగారి చేతిలో అన్నగారు పిసికేస్తారు. ఏంద్రా పిసికేదా? ఓకే సార్, చపాతీ పిండి ఉంటుంది సార్, మీరు వెళ్తారు కదా చేసి పెట్టడానికి. చపాతీ పిండి కాదు సార్, నన్నే సార్ పిసికేదే. మిమ్మల్ని. ఓకే సార్, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. శ్రీశైలం గారు ఇందా నుంచి మీకు ఒక క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇంత మంచి షోకి వస్తున్నారు, ఆ. చూడండి ఎంత మంది ఉన్నారు, దాన్ని వచ్చేటప్పుడు కొద్దిగా ఐరన్ చేసుకురావచ్చు కదా సార్. చేశానుగా అన్న అమ్మగారు కొట్టక ముందు కాదన్న, కొట్టిన తర్వాత అడుగుతున్నారు. మర్చిపోంటారు, అప్పుడు ఇంకేడ గుర్తుంటుందా? ఓకే సార్, మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కంగ్రాచ్యులేషన్ సార్, అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ₹1,00,00,000 మీరు మాకు ఇవ్వబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు సార్? మీరు అలా కండిషన్ చదవలేదా? ఏమనుకున్నా గురించి? సార్ రండి, మీరు కోపం వద్దు, మా గేమ్ షో కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఈడేవుడు మా ప్రోగ్రామ్ మేనేజర్ సార్, రండి రండి సార్. ఈడేవుడు? అతను మా ప్రోగ్రామ్ మేనేజర్ సార్. ఎవడు? అతను అసిస్టెంట్. చూడండి ఒక్కసారి ఒళ్ళు కళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని చదవండి. అన్ని జవాబులు కరెక్ట్గా చెప్పిన వారికి బహుమతి లభించదు. ఒకవేళ చెప్పినచో వాళ్ళే తిరిగి ₹1,00,00,000 ఇవ్వాలి. ఆగు. రే రే అసిస్టెంట్, బాస్ ఏక్ మినిట్ సార్ వదిలేండి, సార్ వదిలేండి. మీరేం చెప్పారా? సార్ 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 ₹1,00,00,000 గెలుచుకోమని చెప్పి సార్ అన్ని ₹1,00,00,000 ఇవ్వాలని చెప్తారా? అవును సార్, అసలు నా గురించి ఎవరుకున్నారు మీరు? చెప్పాను సార్ ఆల్రెడీ. నేను అబ్దుల్ గంజ్లో 6 మందిని చంపా, అవును సార్. ఫిలిం నగర్లో 3 చంపా, కృష్ణానగర్లో 2 చంపా. అంతెందుకురా, ఇంతకు వచ్చేటప్పుడు రవీంద్ర భారతి